హాయ్ అండి. పిల్లలేమో స్కూల్కి వెళ్ళారు, అలాగే మా వారు కాలేజ్కి వెళ్ళారు. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత కంచించర్లో కొత్తగా హోల్సేల్ షాప్ అయితే పెట్టారని చెప్పారు, బట్టల షాపు. సరేలే వెళ్ళి ఒకసారి చూసి వద్దాం, కొనకపోయినా ముందు చూసి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉండిద్ది కదా. అందుకనైతే నేను అనుషకి ఇద్దరం అయితే వెళ్తున్నాం. ముందు చూసి రావాలి, అంటే నచ్చితే కొందాము, లేకపోతే లేదు అని అనుకున్నాం. ఇంతకు మీరు కూడా ఎంతమంది ఇలా కొత్తగా బట్టల షాప్ పెడితే అంటే మనం కొనకపోయినా వెళ్ళి చూడాలని అనుకుంటారు. ఆల్మోస్ట్ అందరూ అలాగే అనుకుంటాడు, ఆడవాళ్ళం అందరం. అయితే ఇంక మేము పంచాయతీ ఆఫీసులో నుంచి ఈ షాప్కి అయితే వచ్చాము. పంచాయతీ ఆఫీసులో నుంచి వస్తుంటే మనకి చింత చిగురు, అంటే చింత చెట్టు ఉంది, అసలు చెట్టు నిండా అసలు చింత చిగురు ఉంది. కాదా ఆ కొమ్మలేమో మరీ కిందకి లేవు, అలా అని బాగా పైకి ఉన్నాయి, మరీ కిందకు కూడా లేవు. కొంచెం ఎక్కడన్నా ఒకటి అలా అందుతుంటే వాటిని అయితే తీసుకొని కొంచెం తినేసేసి నిదానంగా ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే వచ్చేసాను. ఇక్కడ షాప్కి వచ్చిన తర్వాత చూసాము, హోల్సేల్ షాప్ అంటే నేను ఎలా ఉండిద్దో అని అనుకున్నా. కానీ ఇక్కడ నార్మల్గానే ఉన్నాయి శారీస్ అన్నీ A to Z, పిల్లల నుంచి పెద్దవాళ్ళతో సహా అన్నీ పెట్టారు. శారీస్ అయితే చాలా రకాలు పెట్టారు, ఆఫర్స్ కూడా పెట్టారంట. అంటే 1000కి 3, 1000కి 4 అలాంటి ఆఫర్స్ కూడా పెట్టారు. నేనైతే కొంచెం ఇక్కడ శారీస్ చూస్తున్నాను కదా, ఇవైతే 500 అలా అయితే ఉన్నాయి. ఇంకా పెచ్చే కొంచెం ఈ శారీస్ ఏవో బాగున్నాయి అని చూస్తే నాకెందుకో కొంచెం ఆఫర్స్ కొంచెం తక్కువ రేట్ అని చెప్పారు, కానీ అవి అయితే ఎక్కువ రేట్ లాగానే అనిపించింది. వీటికంటే మనం షాప్కి వెళ్ళి తీసుకున్నా కానీ కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. హోల్సేల్ షాప్ లాగైతే అంటే వాళ్ళు పెట్టారు. నాకైతే ఇది 560 అని ఉంది. నాకెందుకు ఇది 300, 350కి అలా అయినా ఇస్తారేమో బయట ఇంకెక్కడన్నా అలా అయితే అనిపించింది నాకు. అయితే చాలా శారీస్ అయితే చూశాను. నాకేమన్నా శారీస్ నచ్చితే డ్రెస్సుల్లాగైనా కుట్టుకుందాం అన్న విధంగా అయితే చూశాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా శారీస్ ఎలాగో కట్టుకోను, ఎప్పుడన్నా ఒకసారే కదా. ఇంకా అట్లాగే ఎప్పుడన్నా ఒకసారి ఈ మామూలు శారీస్ కాకుండా కొంచెం మంచిగానే తీసుకుంటాను. ఇంకా సరే అని చాలా చూశాను. నాకైతే శారీస్ అంతేం అనిపించలేదు, కొంచెం రేట్లు కూడా ఎక్కువ అనిపించింది. కాస్ట్ ఏమో తక్కువ ఏమన్నా ఉంటాయేమో, ఇంకేమన్నా తీసుకొని డ్రెస్సుల్లాగా అయితే కుట్టుకుందాం అన్నట్టయితే చూశాను. నాకు అంతేం నచ్చలేదు. ఇక్కడ టాప్స్ అయితే ఉన్నాయి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. టాప్స్ కొంచెం బాగానే ఉన్నాయి, మరీ అంత అంటే మంచి క్వాలిటీగా అయితే లేవు బట్టలు ఏమి మనకి. అంటే మనకి కొంచెం డబ్బులు పెట్టినా కానీ క్వాలిటీ అట్లా అయితే ఏం లేవు, నార్మల్ క్వాలిటీ ఉన్నాయి. ఇంకా చాలా అయితే చూశాను నేను డ్రెస్సులు, అలాగే శారీస్లో కూడా అన్ని రకాల శారీస్ పెట్టారు. కాటన్ శారీస్, నార్మల్ శారీస్, క్రేప్ శారీస్, డైలీ యూజ్ శారీస్, ఇంకా కొంచెం తలుకులు ఉండే శారీస్, అలాంటివన్నీ పెట్టారు. కాకపోతే నాకైతే ఏమీ నచ్చలే. అన్నీ చూసి ఎంతకైతే చాలాసేపు వాడి శారీస్ని నేను అనుషక్క కూడా చాలా చూసిన శారీస్ ఏమన్నా బాగున్నాయా ఏందనేది. అట్లాగ వచ్చాం కదా అని తలుకుల శారీస్ అని చెప్పాను కదండి, ఇగో తలుకుల శారీస్. దీనికైతే మరి కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి, 1000 ఎబోనే ఉన్నాయి అవి అయితే తలుకుల శారీస్. ఇంక ఈ శారీస్, డిజైనర్ శారీస్ అన్నీ చూసిన తర్వాత ఇటు పక్క పిల్లలకి అంటే నైట్ ప్యాంట్లు, నైట్ టీషర్ట్లు అలాంటివన్నీ ఉన్నాయి. షర్ట్లు, టీషర్ట్లు, ప్యాంట్లు, అలాగే స్వెటర్స్ మగపిల్లలకి అందరికీ ఉన్నాయి అటు పక్క. తర్వాత ఏమో ఇటు పక్క చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి డ్రెస్సెస్, అలాగే కుట్టిన డ్రెస్సులు, మామూలుగా డ్రెస్ మెటీరియల్స్, ప్లాజో సెట్స్, నైట్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే నాకైతే అసలు ఏమి నచ్చలేదు. నేనైతే చాలా రకాలు చూశాను. కాకపోతే కొంచెం మా పాపకైతే 2-3 డ్రెస్సులు నచ్చినాయి, కానీ అయ్యేమో మా పాపకు బాగా లూజ్ అయితే ఏమేమో సన్నగా ఉన్నాయి, అయ్యేమో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. 2 డ్రెస్సులు అయితే నచ్చినాయి మా పాపకు. కొంచెం కొందామని చూస్తే సైజు అయితే చిన్న సైజు లేదని ఇంకా మా పాపకైతే తీసుకోవాలి. ఇటు పక్క అయితే సూట్లు అవి కూడా ఉన్నాయి, ఇటు పక్క ప్లాజో సెట్స్, నైట్ డ్రెస్సులు అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. హోల్సేల్ పర్లేదు, మరీ అంత కాకపోతే కొంచెమే మనం మాట్లాడుకోవచ్చేమో, కానీ రేట్లు ఫిక్స్డ్ రేట్లు అని ఏం చెప్పలేదు వాళ్ళు. డైలీ యూస్కి అలా వాడుకోవడానికి, శారీస్ అయినా డైలీ యూస్ కట్టుకోవడానికైనా నాకైతే పర్లేదు అనిపించింది. రేట్ మనం మాట్లాడుకుంటే కొంచెం తగ్గిస్తారేమో అని అయితే నేనైతే అనుకున్నాను. ఇంకేలా ఇవన్నీ చూసాము. అనుషక్కకు కూడా అసలు ఏమి నచ్చలా, నాకు కూడా ఏమి నచ్చలా. చిన్నపిల్లలకి టీషర్ట్లు మాత్రం బాగున్నాయి, అంటే చిన్నపిల్లలకి బాగానే ఉన్నాయి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకి నాకు అంత నచ్చలేదు. మా పాప సైజు, మా పాప కంటే కొంచెం చిన్న సైజు వాళ్ళకి బాగానే ఉన్నాయి డ్రెస్సులు అయితే. కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సులు అలా కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అనుషక్కకి ఒక డ్రెస్ నచ్చింది, మా పాపకి ఇది బాగుండిద్ది తీసుకొని చెప్పింది. కాకపోతే అది బాగా లూజ్ అయిద్ది, అందుకని నేనేమో తీసుకోలేదు, ఎందుకులే లూజ్ అయిద్దిలే అక్క అని.
ఇలా మొత్తం ఓవరాల్గా చాలాసేపు అక్కడే ఉండి A to Z మొత్తం అయితే చూసినాం. వాళ్ళు షాప్లో వీళ్ళు కొంటారా చూస్తారా అన్నట్టున్నారు. ఏమనుకుంటారో ఏమో అని అంటున్నాను. చక్క ఏమనుకునేది ఏముంది, షాపుకి పోతే కొనాలని రూల్ ఉందా, నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదని అన్న నేను. వాళ్ళేమో వీళ్ళు కొంటారో లేదో అన్నీ చూస్తున్నారు అన్నట్టు అనిపించింది నాకు. మొత్తం చూసిన తర్వాత ఒక శారీ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉందనిపించింది. ఎందుకంటే ఆ శారీ నుంచి డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్గా అయితే అనిపించింది నాకు. ఇంకెక్కడ చిన్నపిల్లలు కొంచెం ఇవి బాగున్నాయి, ఎంత కాస్ట్ అయిందని చూస్తే అవి 400, 500 అలా అయితే పడుతున్నాయి. కొంచెం రీజనబుల్ అయితే అనిపించింది నాకు. ఇంకా శారీ అయితే ఒకటి నచ్చిందని చెప్పాను కదా, అదైతే చూపిస్తాను. ఆ శారీ నార్మల్గా బయట అయితే తగిలిచ్చారు షాప్లోకి వచ్చే ఎంట్రన్స్లో. ఆ శారీ బాగానే ఉందని చూసాం కానీ మరీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, అది 350 అలా అయితే ఉంది ఈ శారీ కొంచెం జిగ్జాగ్గా వచ్చి 2 లేయర్స్ డ్రెస్కి అయితే చాలా బాగుండిద్ది అనిపించింది. తీసుకుందామా వద్దా అంటే అనుషక్క తక్కువ రేటుకి ఇస్తే తీసుకోవచ్చు 200కి అలాగా, లేకపోతే అనవసరం అని చెప్పారు. ఇంకా సరే అని ఈ శారీ మొత్తాన్ని ఓపెన్ చేసి చూపిమంటే శారీకి బ్లౌజ్ అయితే రాలేదు, ఓన్లీ శారీ ఒక్కటే అని చెప్పారు. ఇంకా సరే అని శారీ అయితే తీసుకోలేదు, ఊరికి వెళ్ళి చూసి వచ్చాము. వాళ్ళు ఏమనుకున్నారో ఏందో అని అంటున్నాను చక్క వచ్చిన తర్వాత దారిలో. ఏమనుకున్నా ఏమైంది, మనం వెళ్ళినప్పుడల్లా తీసుకోవాలని ఏమన్నా ఉందా అని ఇంకా నిదానంగా అయితే ముచ్చట్లాడుకుంటా మళ్ళీ పంచాయతీ ఆఫీసులో నుంచి ఇంకొంతసేపు పంచాయతీ ఆఫీసులో చింత చెట్టు దగ్గర అయితే ఆగి కొంచెం చింత చిగురు అవన్నీ అయితే తీసుకొని కొంచెంసేపు తినుకుంటా నిదానంగా అయితే వచ్చాము. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ మధ్యాహ్నం పని అంతా చేసుకొని వచ్చాం కదా, నిదానంగా నడుచుకుంటూ వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అలా అయితే అయింది, 1:30. ఇంకా అన్నం అయితే తినేసేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పిల్లలు అయితే ఇంటికి వచ్చేసి స్నాక్స్ ఏమి లేవు. ఈ మధ్య కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి, చక్కలు ఏమైనా చేద్దామన్నా బియ్యం అయితే లేవు. ఇంకా అందుకని అయితే ఏం చేయాల, ఇంకా సొరకాయ గారెలన్నా చేద్దాము పిల్లలకి స్నాక్స్ ఏం లేదని. ఇంకా అప్పటికప్పుడు సొరకాయనైతే తురిమేసేసి చాలా సింపుల్, పిల్లలు ఏంది అందరూ ఇష్టంగా తింటారు. వీటికి మనం సపరేట్ చట్నీ లేకపోతే ఏం అవసరం లేదు, మనం ఉట్టిగా అట్లా గారెలాగా తినేసేయచ్చు. ముందు సొరకాయనైతే తురుముకొని పక్కన పెట్టేసేసుకొని మనకి బియ్యపు పిండి ఉండేది కదా, బియ్యపు పిండిలో సొరకాయ తురిమేసేసి కొంచెం నేను పచ్చిమిర్చి అలాగే అల్లం జీలకర్ర అయితే మిక్సీ వేసాను. ఆ 3 మిక్సీ వేసి ఆ పేస్ట్ని దీంట్లో వేసేస్తే మనకి ఇంకా వేరే ఏం అవసరం ఉండదు. సేమ్ మనం గారెలు అయితే ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని ఉట్టికైతే తినొచ్చు. ఇంకా అవన్నీ తినేసిన తర్వాత పిల్లలు అయితే హోంవర్క్ చేసుకున్నారు, కొంచెంసేపు ఆటాడుకొని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇంకా ఆ తర్వాత సాయంత్రం ఇంకా ఆల్రెడీ మార్నింగ్ చేసిన సాంబార్ ఉంటే ఇంకా అదైతే పిల్లలకి పెడుతున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం వండుకున్న అన్నం కూడా కొంచెం అయితే ఉంది. ఇంకా మా వారు నాకు అన్నం వద్దు ఆల్రెడీ గారెలు తిన్నాను కదా అన్నారు. సేమ్ నేను కూడా ఆల్రెడీ గారెలు తినేసరికి కొంచెం ఆకలి కాలేదు ఈవినింగు. సరే అని పిల్లలకి ఉన్న అన్నం కొంచెం సాంబార్ అయితే వేసి పిల్లలకి అన్నం అయితే పెడతాంటే ఆల్రెడీ వాళ్ళు గారెలు చూడండి సరిగా అయితే తినలా, కొంచెం తినేసేసి వదిలేసినారు. ఎప్పుడైనా సొరకాయ గారెలు ఏంటంటే మనం వేడికి తింటేనే బాగుంటుంది, మనం వేడి చల్లారితే మాత్రం అంత ఇదిగా సొరకాయ గారెలు అయితే తినలేము, అంత టేస్ట్గా కూడా అనిపించదు. ఇంక నేను ఇటు పక్క అన్నం పెడుతుంటే వెనకాల మా పిల్లలు ఫోన్లో లేనవైపోయారు. ఇంక ఫోన్లోనే ఏకంగా తలకాయ అయితే పెట్టేశారు. ఇంక పిల్లల్ని మాత్రం ఫోన్ నుంచి అసలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు ఎవరైనా కానీ. ఇప్పుడు పుట్టిన పిల్లలతో సహా అందరూ ఫోన్ ఎక్కువ చూస్తూనే ఉంటారు. ఇంక వాళ్ళనైతే కొంచెంసేపు ఎందుకు ఎప్పుడు ఫోన్ చూస్తారని అరుస్తా కొంచెంసేపు అన్నం అయితే పెట్టేసేసి ఇంకా వాళ్ళైతే కొంచెంసేపు ముచ్చట్లు అయితే చెప్పారు. ఇంకా అవన్నీ విన్న తర్వాత నైట్ ఇంట్లో పనులన్నీ చేసి పెట్టుకుంటే ఇంక పొద్దున్న పిల్లలకి హడావుడి ఉండదు, అందుకని నైటే అంట్లు కడిగి పెట్టేసేసుకొని పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక నైట్ అయితే పనుకున్నాం. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.